రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఎలక్ట్రల్ బాండ్స్ పైన సుప్రీంకోర్టు ఈరోజు సంచలన తీర్పు వెలువరించింది. ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, కంట్రీలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కి, ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ కి, అటు బిజినెస్ మెన్ నుంచి కానీ, ఇటు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుండి కానీ, ఎవరైతే పార్టీ సింపథైజర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సహజంగానే గడిచిన ఆల్మోస్ట్ 60 years నుంచి ఏదో రూపకంగా పొలిటికల్ పార్టీస్ కి ఫేవర్ చేయడమో, లేకపోతే నగదు రూపేణనా, గిఫ్ట్ రూపేణనా ఇవి కన్సర్న్ గా మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కొన్ని పొలిటికల్ పార్టీస్ కి బాండ్స్ రూపంలో కూడా పార్టీ ఫండ్ గా కింద ఇస్తా ఉంటారు. అయితే దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ పైన ఒక సెన్సేషనల్ వర్డిక్ట్ ఇచ్చింది. ఈ స్కీమ్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 12 నుండి 35 వరకు పార్ట్ 3లో ఏవైతే ఇచ్చిండ్రో ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఉల్లంఘన కిందికే వస్తుంది అని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ తీర్పులో ప్రస్తావించింది. విరాళాల దాతల వివరాలు గోప్యంగా ఉంచడం కరెక్ట్ కాదని, ఇది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన కిందికి కూడా వస్తుంది అని చెప్పేసి ప్రధానంగా ధర్మాసనం పేర్కొనుంది. అయితే ఈ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనము ఏకగ్రీవంగా ఈ తీర్పు వెల్లడించింది. ఎలక్ట్రల్ బాండ్స్ ని రద్దు చేయాల్సిందే అని ప్రధానంగా వర్డిక్ట్ లో ప్రస్తావించింది. నల్లధనం నిర్మూలనకు ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి ఒకటే మార్గం కాదని కూడా ప్రధానంగా కోర్టు తెలిపింది. రాజకీయ పార్టీలకు విరాళాల క్విడ్ ప్రోకు దారి తీస్తుంది అని కూడా ప్రధానంగా ఈ వర్డిక్ట్ లో చెప్పింది. అయితే ఇక్కడ మనము సహజంగానే ముందుగా అనుకున్నట్టు పొలిటికల్ పార్టీస్ కి అందరూ కూడా ఫండ్స్ చేస్తూ ఉంటారు. 2019 ఎలక్షన్స్ లో కూడా మనము ప్రధానంగా విన్నది మన 2 states కి సంబంధించింది. ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వ్యక్తి కూడా అప్పట్లో స్పెక్యులేటివ్ గా నడిచింది. దాదాపు ఇర్రెస్పెక్టివ్ అన్ని పొలిటికల్ పార్టీస్ కి కూడా దాదాపు నేషనల్ లెవెల్లో అటు కాంగ్రెస్ కి కానీ, ఇటు బీజేపీకి కానీ, కాంగ్రెస్ కి అయితే ఏకంగా 100 కోట్ల రూపాయలు కూడా ఎలక్షన్ ఫండ్ ఇచ్చినట్టు అప్పట్లో కూడా చాలా స్పెక్యులేటివ్ గా కూడా పెద్ద వార్త నడిచింది. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి సబ్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్న ఆ సదరు సంస్థ ఇటు భారీగా విరాళాలు అందించింది అని కూడా ప్రధానంగా అప్పట్లో ఒక స్పెక్యులేటివ్ గా వార్త నడిచింది. ఈ ఒక కంపెనీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న టాప్ కంపెనీస్ కూడా తరచుగా కూడా పొలిటికల్ పార్టీస్ కి ఎలక్షన్ టైమ్స్ లో కానీ, మామూలుగా ఇన్ జనరల్ గా కూడా నార్మల్ గా కూడా పార్టీ రన్ అయ్యేటందుకు కూడా ఫండ్స్ ఇస్తారనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. అయితే దీనిలో తాజాగా ఈ రోజు మాత్రం సుప్రీంకోర్టు ఎలక్ట్రల్ బాండ్స్ పైన మాత్రం ఒక క్లారిటీ, ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఇప్పటి నుంచి కూడా ఈ విరాళాల దాతల వివరాలు గోప్యంగా ఉంచడం కరెక్ట్ కాదని కూడా స్పష్టం చేసింది. ఎలక్ట్రల్ బాండ్స్ ని మాత్రం రద్దు చేయాల్సిందే, ఇంకా ఇప్పటి నుంచే ఇమీడియట్ ఎఫెక్ట్ అని కూడా ప్రధానంగా దీంట్లో ప్రస్తావించారు. వైశాలి. శ్రీచరణ్, ఎన్నికల బాండ్లు రద్దు చేయడంతో రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీనికి ఇప్పుడు మనము అదే ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు ఇప్పుడు ఆల్ ఎగ్జిస్టెడ్ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా మనం ప్రధానంగా ఇన్ జనరల్ గా చెప్పుకోవాలి. ఇన్ జనరల్ గా అంటే ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో కంటెంపరీ పాలిటిక్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డబ్బులు ఉన్న వాళ్ళు, సొసైటీలో కూడా ఒక పేరుగాంచి బిజినెస్ లలో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ లో కానీ, లేకపోతే ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న బిజినెస్ చేస్తూ, అటు ఫినాన్స్ చేస్తూ ఇలాంటి వాళ్లే ప్రముఖంగా రాజకీయ పార్టీలలో ఉన్నారు. దాంతో పాటు విద్యా సంస్థల నేతలు కూడా ఉన్నారు. మనం అటు ఆంధ్రలో కానీ, ఇటు తెలంగాణలో చూసుకుంటే దాంతో పాటు ఇండస్ట్రియలిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. సో ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు బట్టి చూస్తే మాత్రము ఇంకా ఇప్పటి నుంచి కూడా అఫీషియల్ గా ఏదైతే ఉంటుందో ఈ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేటివి ఎలక్ట్రల్ బాండ్స్ కానీ ఏవైతే పొలిటికల్ పార్టీస్ కో ఉంటుందో, ఇప్పటికైతే ప్రస్తుతం మనం చెప్పాలి అంటే పొలిటికల్ పార్టీస్ కి ఇది ఒక రకంగా
ఒక చెప్పాలంటే ఇది ఒక దెబ్బ అన్నట్టే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఫండ్స్ మొబిలైజేషన్ అనేటివే ప్రధానంగా అది బాహాటంగా ఇచ్చిన ఓపెన్ సీక్రెట్ ఎలక్షన్ టైంలో కూడా ఇవాళ రేపు చాలా ప్రభావితం చేస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్స్ ని ఆకర్షించేటందుకు గిఫ్ట్ల రూపేణా, నగదు రూపేణా ఇవన్నీ ఇస్తున్నాయి. కానీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటివి మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోని ఇంకా ఫ్యూచర్ లో మాత్రం కంటెంపరీగా అంటే టెంపరీగా అయితే టెంటేటివ్ గా ఇప్పుడు ఫండ్స్ అనేటివి ఆగిపోతూ ఉంటాయి పొలిటికల్ పార్టీస్ కి. కానీ ముందుగా అనుకున్నట్టు అందరూ కూడా పాలిటీషియన్స్ అందరూ కూడా వాళ్ళందరూ వెల్ బీయింగ్ గా ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్లే ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఇదేం పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చు అని కూడా మనము చెప్పుకోవాలి వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పునిచ్చింది.